ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ ఏకంగా 300 క్షిపణులతో పాటు డ్రోన్లతో దాడి చేసింది. 99% క్షిపణులను ఇజ్రాయెల్ ఆకాశంలోనే నిర్వీర్యం చేసింది. ఇరాన్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్. తాజా పరిణామాలపై ఓ లుక్కేద్దాం. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు అకస్మాత్తుగా దాడి చేసి 1200 మంది పౌరులతో పాటు 250 మందిని తమ వెంట తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాను నామరూపాలు లేకుండా చేసింది. గాజా వెస్ట్ బ్యాంక్ మొత్తం నేలమట్టమైంది. ఇజ్రాయిల్ దాడుల్లో సుమారు 34,000 మంది గాజా పౌరులు మృతి చెందారు. సుమారు 1,00,000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ముస్లిం దేశాలంతా కలిసి గాజాకు సంఘీభావం తెలిపాయి. అయితే ఈ నెల 1వ తేదీన సిరియాలోని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ రాయబార కార్యాలయం ధ్వంసమయ్యింది. మొత్తం 7 వ్యక్తులు చనిపోయారు. వారిలో ఇరాన్కు చెందిన సీనియర్ సైనికాధికారి ఉన్నారు. తమ సైనికులు మృతి చెందడంతో ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇక ఇరాన్ చెప్పిన విధంగానే వందలాది క్షిపణులతో ఇజ్రాయిల్పై దాడి చేసింది. దీంతో మరోమారు మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయిల్పై ఒకేసారి సుమారు 350 రాకెట్లను ఇరాన్, ఇరాక్, యమన్, లెబనాన్కు చెందిన బెజబొల్లాలు ప్రయోగించాయని ఇజ్రాయిల్కు చెందిన డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. 99% రాకెట్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నామని ఇజ్రాయిల్ మిలిటరీ వెల్లడించింది. కేవలం కొన్ని క్షిపణులు మాత్రం ఇజ్రాయిల్ భూభాగంలో పడ్డాయని ఆయన తెలిపారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్కి దక్షిణాన ఉన్న ఎయిర్ బేస్పై పడ్డాయని, ఎయిర్ బేస్ నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని డేనియల్ హగారీ వివరించారు. దాడులు జరిగిన తర్వాత ఎయిర్ బేస్ యథావిధిగా పనిచేస్తోందన్నారు. ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. అమెరికా సీనియర్ మిలిటరీ అధికారులు కూడా ఇరాన్ క్షిపణుల వల్ల ఇజ్రాయెల్కు పెద్దగా డ్యామేజ్ జరగలేదన్నారు. మధ్యధరా సముద్రంలో అమెరికా నౌకలు ఇరాన్కు చెందిన 4 నుంచి 6 వరకు బాలిస్టిక్స్ మిసైల్స్ను కూల్చివేశాయి. అలాగే ఇజ్రాయెల్కు చేరకుండానే ఇరాన్కు చెందిన 70 డ్రోన్లను కూల్చివేసినట్లుగా అమెరికా అధికారులు తెలిపారు. తాజాగా ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ హై అలర్ట్ ప్రకటించింది. ఇజ్రాయెల్ మిలిటరీని నెతన్యాహు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కాగా ఇరు దేశాల మధ్య దశాబ్దాల నుంచి శత్రుత్వం కొనసాగుతోంది. అయినా ఇరాన్ ఎప్పుడూ ఇజ్రాయెల్పై దాడులకు తెగబడలేదు. ఇదే మొదటిసారి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఆదివారం 5 సభ్యులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే ఇరాన్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయానికి రాలేకపోయారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా నెతన్యాహుకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఆలోచించి వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇక ఇజ్రాయెల్ మీడియా సమాచారం ప్రకారం ఇరాన్పై పక్కాగా ప్రతీకారం తీసుకుంటామని ప్రధానమంత్రి కార్యాలయం వర్గాలను కోట్ చేస్తూ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే బైడెన్ మాత్రం ఇరాన్పై దాడి చేయడానికి కావాల్సిన మిలిటరీ మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారని చెబుతున్నారు. ఇక ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ తాజా పరిస్థితులపై సమీక్ష జరిపారు. సభ్య దేశాలను మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి తమ వంతు సాయం చేయాలని కోరారు. మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఈ దేశాల్లోని ప్రజలు యుద్ధానికి కాలు దూవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఉద్రిక్తతలను తగ్గించడానికి యుఎన్ రంగంలోకి దిగుతుందన్నారు గుటారస్. యుఎన్లో ఇజ్రాయెల్ ప్రతినిధి ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఇరాన్ టెర్రర్ దాడులను యావత్ ప్రపంచం ఖండించాలన్నారు.
ఆపరేషన్ పూర్తయ్యిందని ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేని అమిరాబ్డోల్లాహియాన్ చెప్పారు. ఇజ్రాయెల్ నిరవధికంగా మిలిటరీ ఆపరేషన్ కొనసాగించాలనే ఉద్దేశం ఇరాన్కు లేదన్నారు. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయంటే తప్పకుండా దాడులు చేయమని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ దాడులను ఆయన సమర్థించుకున్నారు. తమ హక్కును వినియోగించుకుంటున్నామన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి భద్రతకు ఇరాన్ బాధ్యతాయుతంగా కట్టుబడి ఉంటుందన్నారు. మొత్తానికి ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్పై సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయోనని ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొన్నాయి.